రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు కాదు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మీలాగా ఎన్నటికీ ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు కాలేడు కాలేడు. అయితడా? తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మన్మలు చెప్పుకుంటారు. మా నాయన తెలంగాణ కోసం జైలుకు పోయిండు, మా నాయన తెలంగాణ కోసం కొట్లాడిండని చెప్తాడు తప్ప రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమకారుడు అయితడా? ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఉంటాడు తప్ప ఏనాటికి తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు. ఆ ఘనత మీకు దక్కుతుంది, మనందరికీ దక్కుతుంది. తెలంగాణ కోసం కొట్లాడినాం, రైలు పట్టాలెక్కినాం, రాస్తారోకోలు చేసినాం, కరెంటు కోసం ఇదే రాజీవ్ రహదారిని ఒకరోజు దిగ్బంధం చేసినాం. రాజీవ్ రహదారిని కరెంటు కోసం చేసినాం. ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన పోరాట చరిత్ర మనందరికీ ఉన్నది. ఇలా ఎన్నో త్యాగాలు పోరాటాలు ఉన్నాయి. నిజంగా సీనన్న మాట్లాడుతుంటే పాత జ్ఞాపకాలన్నీ ఒకటొక్కటి నాకు గుర్తొస్తా ఉండే. ఎంతో ఆనందం కలిగింది. సిద్ధారెడ్డి సార్ అన్నట్టు ఆ ఉద్యమంలో ఉండే ఊపు, ఉత్సాహం, ఆ పోరాటం ఎంత గొప్ప తృప్తినిచ్చేదో. ఆ రోజు అరెస్ట్ అయినా, జైల్లో పడ్డా అసలు బాధ కలిగేది కాదు. ఎస్, తెలంగాణ కోసం కొట్లాడినామని అరెస్ట్ అయినా, జైల్లో ఉన్నా చాలా గొప్పగా గర్వంగా జై తెలంగాణ అంటూ జైల్లో నుంచి బయటకు వచ్చినాం. జైలు లోపలికి పోయినాం తప్ప భయపడలేదు. సో అలాంటి ఒక గొప్ప చరిత్ర మనందరికీ కూడా ఉన్నది.